హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జూపిటర్ నోట్బుక్ని ఉబంటులో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో, చాలా సింపుల్గా మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ స్టెప్స్ అన్నిటిని కూడా నేను ఈ డాక్యుమెంట్లో ప్రొవైడ్ చేశాను. సో, నేను ఇదే డాక్యుమెంట్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకొని ఈ నోట్బుక్ని ఓపెన్ చేసుకొని మీరు ఈజీగా మీరు కూడా మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ముందుగా మనం టెర్మినల్‌ని ఓపెన్ చేసుకోవాలి ఈ రకంగా. సో, టెర్మినల్ ఓపెన్ చేసుకొని ఈ స్టెప్స్ అన్నిటిని కూడా ఫాలో అయితే మనం జూపిటర్ నోట్బుక్ని అయితే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో, ముందుగా ఈ జూపిటర్ నోట్బుక్ని ఇన్స్టాల్ చేసే ముందు మనకైతే పైథాన్ కావాలి. ఆల్రెడీ నేను పైథాన్‌ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఆహ్, సో, సో, ఈ స్టెప్ అయితే నాకు రిక్వైర్డ్ లేదు. సో, తర్వాత మనం పిప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ పిప్ ఇన్‌స్టాలేషన్ కోసం సుడో యాప్ట్ ఇన్‌స్టాల్ పైథాన్ 3 పిప్ అని చెప్పి ఈ రకంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో, ముందుగా టెర్మినల్‌ని ఓపెన్ చేసుకొని పిప్ ఇన్‌స్టాలేషన్ చేసుకుందాం. సో, ఈ రకంగా పాస్వర్డ్ అడుగుతుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్లయితే. సో, డూ యూ వాంట్ టు కంటిన్యూ? యెస్. సో, పిప్ ఇన్‌స్టాలేషన్ అనేది ప్రెజెంట్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. సో, ఇన్‌స్టాలేషన్ కొంచెం టైం పడుతుంది. సో, నేను వీడియోని పాజ్ చేస్తున్నాను. సో, ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. సో, పిప్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయింది. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఒకవేళ ఇన్ కేస్ పిప్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే గనుక సో, కమాండ్ వచ్చేసి అప్‌గ్రేడ్ పిప్. సో, టెర్మినల్‌కి వెళ్ళి జస్ట్ అప్‌గ్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఇది ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ అనేది జస్ట్ నౌ మనం చేసాం అండ్ విత్ లేటెస్ట్ వెర్షనే ఉంది కాబట్టి సో, సో ఇది ఆల్రెడీ ఇన్‌స్టాల్డ్ అని సో, లేటెస్ట్ వెర్షన్ అనేది సాటిస్ఫైడ్ అని చెప్పేసి చూపిస్తుందనమాట. సో, నెక్స్ట్ మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని అయితే క్రియేట్ చేసుకోవాలి. జనరల్‌గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకుంటే గనుక సో, ఏవైతే మనం ప్యాకేజెస్ అన్నిటిని కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటామో ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌లో కంప్లీట్‌గా అవైలబుల్‌గా ఉంటాయి. సో దట్ మనం ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే సో, మనం ఈజీగా మన వర్క్‌ని అయితే గో త్రూ అవ్వచ్చు. ఇన్ కేస్ మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ కావాలనుకున్నప్పుడు మనం డిఫరెంట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకొని సో, ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌లో మనకు కావాల్సిన విధంగా వర్క్ చేసుకోవచ్చనమాట. ఓకే. ముందుగా ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకోవడం కోసం మనకు వర్చువల్ ఈఎన్వి అనే టూల్ కావాలి. సో, ఈ టూల్ కోసం ఆహ్, సుడో పిప్3 ఇన్‌స్టాల్ వర్చువల్ ఈఎన్వి అని కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే సో, వర్చువల్ ఈఎన్వి టూల్ అనేది మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. సో, ఈ వర్చువల్ ఈఎన్వి టూల్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయింది. సో, తర్వాత మనం ఒక ఫోల్డర్‌ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్‌లో మనం ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకుందాం. సో, కమాండ్ వచ్చేసి ఎంకేడిఐఆర్ జూపిటర్ అన్న ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఈ జూపిటర్ ఫోల్డర్‌లోకి మనం సీడీ సీడీ చేసుకొని తర్వాత మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో, వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేషన్‌కి వర్చువల్ ఈఎన్వి జూపిటర్ అండర్‌స్కోర్ నోట్బుక్ అనే వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో, దానికోసం ఈ వర్చువల్ ఈఎన్వి టూల్‌ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే. కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తే టెర్మినల్ క్లియర్ అవుతుంది. కాపీ పేస్ట్. సో, ఈ రకంగా వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది. జూపిటర్_నోట్బుక్ అనే వర్చువల్ ఎన్విరాన్మెంట్ సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేసుకున్నాం. సో, తర్వాత మనం వన్స్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా యాక్టివేట్ చేసుకోవాలి ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని. సో, సోర్స్ అనే కమాండ్‌ని యూజ్ చేసుకొని మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌లో bin/యాక్టివేట్ అనే ఫోల్డర్ ఉంటుంది. సో, ఆ ఫోల్డర్ ద్వారా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు.
సో ప్రెజెంట్ సక్సెస్ఫుల్గా మనం ఈ జూపిటర్ అండర్ స్కోర్ నోట్బుక్ అనే వర్చువల్ ఎన్విరాన్మెంట్ని మనం యాక్టివేట్ చేసుకున్నాం. నౌ మనం ఈ జూపిటర్ నోట్బుక్ని ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఈ రకంగా అన్ని ప్యాకేజెస్ని కూడా డౌన్లోడ్ చేసుకొని వన్ బై వన్ ఇన్స్టాల్ చేసుకుంటుంది. సో దట్ ఫైనల్గా జూపిటర్ నోట్బుక్ అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది అన్నమాట. సో ఈ ప్యాకేజెస్ అన్నిటిని ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించినట్లయితే ఈ ప్యాకేజెస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకొని సో వన్ బై వన్ అన్నిటిని కూడా ఇన్స్టాలేషన్ అనేది చేసుకుంటుంది సిస్టంలో. సో దట్ ఫైనల్గా జూపిటర్ నోట్బుక్ కావాల్సిన ప్యాకేజెస్ అన్నిటిని కూడా ఇన్స్టాల్ చేసుకొని సో సక్సెస్ఫుల్గా జూపిటర్ నోట్బుక్ని అయితే ఇన్స్టాల్ చేసింది. సో వన్స్ మనం జూపిటర్ నోట్బుక్ని సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మనం జూపిటర్ నోట్బుక్ని ఓపెన్ చేసుకుందాం. సో సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిందో లేదో అనేది మనం అయితే చెక్ చేసుకోవచ్చు. సో కమాండ్ వచ్చేసి జూపిటర్ స్పేస్ నోట్బుక్ అని టైప్ చేస్తే సో ఇది బ్రౌజర్లో నోట్బుక్ను ఓపెన్ చేస్తుంది ఈ రకంగా. సో జూపిటర్ నోట్బుక్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో మీరు గమనించవచ్చు. సో ఈ రకంగా జూపిటర్ నోట్బుక్ని అయితే బ్రౌజర్లో ఓపెన్ చేసింది. మనం టెర్మినల్ నుంచి జూపిటర్ నోట్బుక్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే సో ఆటోమేటిక్గా బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని జూపిటర్ నోట్బుక్ని అయితే ఓపెన్ చేసుకుంది. సో ఇక్కడ మనం ఏవైతే ప్రోగ్రామ్ కావాలో ఆ ప్రోగ్రామ్ని మనం టైప్ చేసుకొని సో మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఈ నోట్బుక్ నుంచి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.